కట్టలు తెగాయి. పందాల్లో చేతులు మారిన 1000 కోట్లు, ఉమ్మడి తూర్పులో 1500 కోట్లు, పశ్చిమలో 750 కోట్ల పైమాట జోరుగా గుండాట. ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాలో పందెం కోడి కత్తి దాటికి నోట్ల కట్టలు తెగిపడ్డాయి. పండగ 3 రోజులు కోళ్లు కాదు కోట్లు గాల్లోకి ఎగిరే. కోడి పందాలకు తోడు కోత మొక్క, గుండాట వంటి జోదాలతో 100 కోట్ల రూపాయల చేతులు మారే. రాత్రిపూట కూడా పందాలు నిర్వహించేలా ఫ్లడ్ లైట్ల వెలుగులు. గెలుపోటములపై అనుమానాలు తలెత్తకుండా టీవీ రీప్లేలు, జనాన్ని నియంత్రించేందుకు బౌన్సర్ల బందోబస్తులతో బరులన్నీ కార్పొరేట్ స్థాయిని సంతరించుకొని మద్యం పరవాళ్ళు మాంసాహార విందులతో ప్రతి బరిలోనూ పండగ అన్నట్టు తయారైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే ఇదివరకు అయితే కనుక ఇదంతా దోచుకు పెట్టారు, దోపిడీ చేశారని రాశారు. ఇప్పుడేమో పండగ తలపించింది అన్నటువంటిది రాస్తున్నారు. అప్పుడు అనర్థం, ఇప్పుడు అద్భుతం అనేటటువంటిది వార్త ఒకటే. అప్పుడు ఇదే జరిగిన కోడి పందాలు అదంతా, అలాగే గుండాట ఇట్లాంటివన్నీ. అప్పుడు అదంతా తప్పు, దుర్మార్గం, క్యాసినోలు, కొడాలనా అని ఇట్లాంటి వార్తలన్నీ. ఇప్పుడు వచ్చేటప్పటికి రివర్స్, అంతా అద్భుతం, అందరూ పండగ చేసుకున్నారు, సంబరం చేసుకున్నారు. లేకపోతే భారత